దీపాలు అయిపోయాయి, ఒత్తులు అయిపోయాయి, దీపాలు అయిపోయాయి, ముగ్గులు అయిపోయాయి. మీకు చూపిస్తున్నాను కదా, ఇది విరిగిపోయింది. దీన్ని సవరదీయాలి మళ్ళీ. ప్లాస్టర్ వేసి ముగ్గు పెట్టేంత వరకు వస్తుంది. ఇది 40 రూపాయలండి. ముగ్గు పెట్టేంత వరకు వచ్చి తర్వాత పోతే పర్లేదు, అయినా దీన్ని సరి చేసేస్తాను. ఇప్పుడు మరి అయింది కదా. దీపాలని ఎందుకు అలాగ మనం నానబెడతాం తెలుసా? మట్టి నీళ్ళల్లో పెడితే గట్టి పడుతుంది, దగ్గర పడుతుంది. అందుకోసం చెప్పి ఒక రోజు అంతా మట్టి ప్రమిదలన్నిటి అందుకని చెప్పి ఒక రోజంతా మట్టి ప్రమిదలన్నీ నీళ్ళలో నానబెట్టుకుని తర్వాత రోజు ఎండబెట్టుకుంటే అవి గట్టిగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి అని. నేను ఢిల్లీ వచ్చాను కాబట్టి మళ్ళీ మార్చాను. కానీ ప్రతి సంవత్సరం కొత్త ఒక్కటన్నా మేము మరీ ఒకటంటే ఒకటి కొనాం కదా, ఒక 2-3 అన్నా లేకపోతే ఒక 12 అన్నా కొత్తవి కొనాలి అని అంటారు. దీపావళి అంటే దీపాలని ఆవలి, అంటే దీపాలని ఒక వరుస క్రమంలో దీపాలన్నీ పెడుతూ ఉంటే వచ్చేదాన్ని దీపావళి అంటారు. మాకు తెలుసు, ఏం చెప్పట్లేదు అంటారా? నిన్న చూపిస్తాను నేను. సరే, ఇక్కడ చాలా చలి ఉందని చెప్పి ఇక్కడ పగిలిపోతున్నాయి పాదాలు తెలుసా, దారుణంగా పగిలిపోతున్నాయి. నేను స్టాక్స్ తీసుకున్నాను. ఒక్క స్టాక్స్ ఉంటుంది, చలికి ఉపయోగపడుతుంది అని. ఇది 20 రూపాయలు. అలాగే సాక్సెస్ కూడా తీసుకున్నా. ఈ సాక్సెస్ కూడా అన్ని రంగుల్లోనూ తీసుకున్నాను. నేను కొంచెం మ్యాచింగ్లు ఎక్కువ వాడతాను, అందుకోసం అని చెప్పి. ఇవి చూసారా, ఇది మనం చెప్పుల్లోనూ వేసుకోవచ్చు, షూస్లోనూ వేసుకోవచ్చు. ఇది మొత్తం అన్నిటి మీదకి వచ్చేస్తుందని స్కిన్ కలరు. ఇదిగో నీలము, ఎరుపు, ఇలాగే ఆకుపచ్చ కూడా తీసుకున్నా. కానీ అది నేను ఆల్రెడీ వేసేసుకున్నాను. నేను వాడేసాను. ఆకుపచ్చది కూడా తీసుకున్నాను, అది నేను వాడేసా. అందుకోసం అని చెప్పి ఇందులో లేదు. బాగున్నాయి కదా, ఒకే రకంవి. అలాగే ఇవి స్టాక్స్. ఇవి మామూలుగా అయితే 30 రూపాయలు అని చెప్పింది. నేను ఇన్ని తీసుకున్నాను కదా, కానీ 1, 2, 3, 4, 5, 6 కలిపి 120 రూపాయలకి ఇస్తానండి. నేను 6 కలిపి 100 రూపాయలకి తీసుకున్నాను. బాగున్నాయి కదా. నాకు ఇక్కడ ఒక చిన్నపిల్ల ఉందండి, ఆ చిన్నపిల్ల కోసం అని చెప్పి బూట్లు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఈ చలికి ఉంటాయి కదా, చలికి మనకి వాడుకోవడానికి వీలుగా ఉండేలాంటివి. ఇది చూసారా, బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. ఠట్టడాయ్, ఇంకా ఉన్నాయి. ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాం. ఈ బ్యాగ్ కూడా ఎంతకి ఇచ్చారంటే ఇది 600కి ఇచ్చారు. ఇది 750 రూపాయలు చెప్పారు. ఒకసారి ఇది చూసారా, ఇది ఎంత క్వాలిటీ ఉంది చూసారా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, పైగా ఇక్కడ ఉంది. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది 750 చెప్పారు, నేను 600కి తీసుకున్నాను. ఒక్క నిమిషం. ఎస్, ఇది ప్లాజో, ఇది టాప్. కానీ ఇది ఏంటంటే ఇది వూల్తో చేశారనమాట. మనం ఇది వేసుకుంటే స్వెటర్ వేసుకోకర్లా. లేటెస్ట్ డిజైన్ అన్నమాట. ఇది పలాజో, ఇది లేటెస్ట్ డిజైన్. పండగ పూట వేసుకోవడానికి ఉంది. ఎక్కడుంటే ఉన్న దాన్ని బట్టి మనం ఎక్కడున్నామో దాన్ని బట్టి మనం మార్చుకోవాలి కదా.
అందుకోసం అని చెప్పి ఏం చేశానంటే ఇలాంటివే తీసుకున్నా, మన చీరలు అవి కాకుండా. మరి ఇక్కడ వేసుకోవాలంటే మరి బాగుండాలి కదా. ఇది లూజ్ సైజు, ఇది 1200 చెప్పాడు. నేను 2 తీసుకున్నాను కదా, అందుకోసం అని చెప్పి నాకు 200 తగ్గించాడు. చెరో దాని మీద ఒక 100 తగ్గించాడు. 1100 వేసి ఇచ్చాడు. ఇక్కడ నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంది, నాకు ఒక స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలు ఉంది. మరి మనం ఇవే తీసుకుంటే మరి మనకు కూడా బట్టలు కావాలి కదా, మరి ఇవి వేసుకుంటే మనకు కూడా తృప్తి ఉండదని చెప్పి ఇదే తీసుకోండి. ఇక్కడ నాకు ఒక స్నేహితురాలు ఉంది, స్వప్న అని, తనకి నాకు అని చెప్పి తీసుకున్నాను. ఇది 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 ఇద్దరికి ఒకేలాంటివి అని తీసుకున్నా. మామూలుగా అయితే నేను ప్రసన్నకు తీసుకుంటాను ఒకేలాంటివి, కానీ ఈసారి తను చాలా దూరంలో ఉందని చెప్పి తనకి తీసుకున్నా. ఒకే రకం, రంగులు మాత్రం మారుతాయి. ఇది 600 చెప్పాడు, 2 తీసుకుంటున్నానని 2 500కి ఇచ్చాడు. ఇది కూడా ప్యాలెసే. ఇంతకీ ఎవరికి ఏ రంగు కావాలో ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు. ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగు తీసుకుంటాం అన్నమాట. చాలా బాగుందండి ఇది. అంటే నాకైతే ఈ డిజైన్ బాగా నచ్చింది, అందుకోసం తీసుకున్నాను ఇది. ఇదిగో ఇవి రాయల్ కలర్స్ అన్నమాట, అన్నిటి మీదకి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏంటి అంటే నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి పొడుగ్గా ఉన్నవి తీసుకున్నాను. ఇవి అఫీషియల్గా ఉంటాయి, అఫీషియల్ లుక్ ఇస్తాయి. ప్లాజోస్ అంటే ఎలాగో మన ఆఫీస్కి వేసుకోవడానికి, కాలేజ్కి వేసుకోవడానికి కూడా బాగుంటాయి. అందుకోసం అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ప్లాజోస్. ఇది ఒక పైరు 500 వేసి ఇచ్చాడు. 600 చెప్పాడు, 2 తీసుకుంటానంటే 500 వేసి ఇచ్చాడు. నేను ఇందాక బ్యాగ్ తీసుకున్నానని చెప్పాను కదా, వాడి దగ్గర ఇది కూడా తీసుకున్నా. అన్నీ లోపల పట్టదే. ఇదో ఇదో బాగుంది కదా. ఇది 350 చెప్పాడు. నేను ఏదన్నా ఒకటి తీసుకోనండి, ఇలా 2 అలాగే తీసుకుంటా. 350 రూపాయలు చెప్పాడు, నేను 2 తీసుకుంటాను అంటే ఈ 2 కలిపి నాకు 600కి ఇచ్చాడు. ఇది 600, ఇది కలిపి 1200, ఇది 750, 600కి ఇచ్చాడు. ఈ షాప్లో మొత్తం 1200 కొన్నాం. ఇది కూడా నాకొకటి, స్వప్నకొకటి అని. ఇందాక బొడ్డు పిల్లకు కొన్నాను కదా, గ్యాప్ షర్ట్. ఇలాగే ఇది 350 రూపాయలు, 300కి ఇచ్చింది. ఇవి 100 అంటే ఇక్కడ అన్నీ ఇలాగే ఉంటాయి. బాగుంది కదా, చాలా షైనింగ్గా, చాలా బాగుందని తీసుకున్నాను. మామూలుగా ఏంటి అంటే ఇది ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంటాయి, ఇక్కడ అన్నీ ఇలాంటివే వాడతారు. అంటే మరి చలికి తట్టుకోవాలి కదా అందరూ, అందుకోసం చెప్పి ఇలాంటివే వాడతారు ఇక్కడ.
ఇదిగో ఈ 2 అవి ఆ చిన్న పిల్లకి. ఇక్కడ చలికి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టోల్స్ కానీ, షర్ట్స్ కానీ, కిమోనోస్ కానీ చాలా బాగుంటాయి. ఇది చూసారా, ఇది స్టోల్ 1 2 3. ఇది ఒక్కొక్కటి 150 చెప్పారు. నేను 3 తీసుకున్న మీద నాకు 450కి ఇచ్చారు. అంతేనా? 400 450 ఇచ్చాను ఇక్కడ. ఇవి చూసారా ఎంత మనకి డిజైన్గా కూడా చాలా బాగుంది. అన్నిటి మీదకి వేసేసుకోవచ్చు. మరి ఎక్కడ ఉంటున్నాము అనే దాన్ని బట్టే కదా. చల్లగా ఉన్న ప్రదేశాల్లో మనకి షాల్స్, స్టోల్స్, షర్ట్స్ ఇవి మనం పెట్టుకోవాలి. వేరే దారి లేదు కదా. ఇదొకటి చూసారా, ఆడవాళ్ళకి ఎలాగూ పింక్ బాగా నచ్చుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది డిజైన్. ఉండడానికి కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పైగా ఇదిగో ఒక పళ్ళు లాగా ఉంది చెప్పాలంటే. ఒక పట్టు చీరకి పళ్ళు ఎంత బాగుంటుందో అంత బాగుంది. అందుకోసం తీసుకున్నా. ఇది నేను 120 150 పెట్టకపోతే మనకి ఇవి కూడా రావు కదా. నాకు 120 పడ్డట్టుంది. అంటే ఇవంత ఖరాఖండిగా గుర్తులేదు. ఇది 120, 3 120లు 380, 380 400 సంథింగ్ అలాగే ఉంది. అలా ఖచ్చితంగా నేను 400 450 లోపలే ఖర్చు పెట్టాను ఈ 3టికి. నేను చెప్పాను నూనె తీసుకున్నాను అంటే నువ్వుల నూనె కూడా తీసుకున్నాను. మామూలుగా అయితే ఇవన్నీ తెచ్చుకుని మధ్యలో రెండోసారి తీసాను కదా. ఇలాగే ఈ బ్యాగ్ ఎందుకు కొన్నానంటే ఈ లగేజ్ అంతా తీసుకుని కొన్ని ఇదిగో ఇలా పగిలిపోయాయి. కొన్ని ప్రమదలు పగిలిపోతే కింద చేయి జారిపోయి ఇలా అయితే ఇంటికి వెళ్ళేసరికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి మళ్ళీ ఈ ప్రమదలను కొని మళ్ళీ బ్యాగ్ కూడా తీసుకుని ఆ బ్యాగ్లో ఇవన్నీ పెట్టుకున్నాం. ఇలాగా కొన్ని ప్రమదలు పగిలిపోయాయి. నేను ప్రమదలు అన్నీ ఒకసారి పెట్టిన తర్వాత కొన్ని ప్రమదలు మళ్ళీ తీసాను కదా. అది ఎందుకంటే ఇలాగే ఇవి ఇలా పగిలిపోయాయి. అందుకోసం అని చెప్పి మళ్ళీ కొని బ్యాగ్ కూడా నేను అందుకే కొన్నా. మళ్ళీ పగిలిపోయిన ప్రమదలు మనం వాడలేము కదా. నాకు ఇక్కడ చలికి బాగా గొంతు పట్టేసిందని చెప్పి అంటే ఇవి కూడా చూపించాలంటే మామూలుగా ఇందులో వచ్చేసింది అంతే. నేనేం పని కట్టుకుని పెట్టలేదు. బిస్కెట్స్ తినడానికి వాటికి ప్రయాణంలో ఉంటాయని చెప్పి మామూలుగా ఇందులో ఉన్నాయి కదా, అందులో మామూలుగా చూపిస్తున్నాను అంతే. అంటే ఇది తీసినప్పుడు మొత్తం అన్నీ కలిపి ఒకసారి వస్తాయి కదా, అందుకోసమని అలా చూపించాను తప్ప పని కట్టుకుని దీన్ని చూపించాలని కాదు, నా ఉద్దేశం కాదు. ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇది కూడా చలిదే. అంటే ఇంకో చూడండి క్వాలిటీ చూసారా, ఈ డిజైన్ కూడా చూడండి. డిజైన్ కూడా ఎంత బాగుందో. ఇది 160 చెప్పాడు. ఇలాగే ఇంకా ఈ రంగులో కూడా ఇంకొకటి తెలుపు రాణికాంత రంగు ఉంది, ఇంకొకటేమో బ్లాక్ వైట్ ఉంది. వీడు 120కి ఇస్తే 3 తీసుకుందాం అనుకున్నాను. వీడు 150కి ₹1 కూడా తగ్గదని చెప్పాడు. సరే అందుకని ఇది క్వాలిటీ చాలా బాగుంది చూడండి, అందుకోసం అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా. ఇది చూసారా ఎంత బాగుందో కదా, అందుకే తీసుకున్నా. ఇది 150, వాడు 120కి ఇచ్చుంటే నేను ఇంకొక 2 కూడా తీసుకున్నాను. అంటే చల్లదనానికి కదా, నేను స్వెటర్ తీసుకోకుండా ఇవి వాడేసుకోవచ్చు. ఈ స్టోల్స్ వేసుకుని బట్టలు వేసుకుని వేసేసుకుంటే మనకి ఇంకా అసలు అవి అవసరం లేదు. అందుకోసం నీట్గా మడత పెడతాను ఉండండి. ఎందుకు ఒక్క నిమిషం పడుతుంది మహా అయితే. బాగున్నాయా? నాకైతే ఈ డిజైన్లు నచ్చాయి, బాగున్నాయని అనుకుంటున్నాను. మరి కామెంట్లో పెట్టండి, మరి పెట్టకండి. ఎస్, రంగోలీ నాకు చాలా ఇష్టం. ఇక్కడ
మన పొడి ఉంది కదా, లేక అది రంగురంగుల కాగితంలాగా కొన్ఫిట్టి ఉంటుంది చూడు, అలా ఉంది కొంచెం. మొత్తం ఇది కట్ట 12 రంగులు ఉన్నాయి. ఆ 12 రంగులు తీసుకున్నాను నేను. ఇదిగో చూడండి, మీకు కనిపిస్తున్నాను. ఈ ముగ్గు కూడా మళ్ళీ పెట్టి దీనిది కూడా నేను వీడియో చేస్తాను. దీంతో ఇదేంటి అంటే మనకి ఇది పెద్ద అలవాటు లేదు కదా, ఇది ఒక సెట్ అన్నమాట, మొత్తం కట్ట. ఇందులో మొత్తం అన్ని రంగులు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి ఈ రంగులన్నీ. ఇది వచ్చేసరికి రంగులు. దీనికి ముగ్గు పెడతాను, ఈ ముగ్గు కూడా వ్లాగ్ చేస్తాను. వ్లాగ్ కాదు, వీడియో చేస్తాను. ఫ్రీ హ్యాండ్ రంగోలి. ఇది డ్రెస్సు. ఏం డ్రెస్సు అంటే, చలి ఉంటుంది కదా మనకి, చలికోట వేసుకునే బదులు మనం ఇదే వేసుకుంటే, ఇదిగో మీకు తెలుస్తుందా, ఇది సాఫ్ట్నెస్. ఇదేంటంటే ఇంకా ఇది వేసేసుకుంటే ఇంకా మనం ఇది నైట్ డ్రెస్ అనమాట. ఇది రాత్రి పడుకునేటప్పుడు చలికోటు వేసుకోకుండా, తర్వాత ఇదిగో ఈ స్వెట్టర్లు, ష్రగ్గులు, షాల్స్ ఏం వేసుకోకుండా ఇదొక్కటి వేసుకుంటే సరిపోతుంది. ఇది నేను 2 తీసుకున్నాను. ఇదంతా ఫ్రీ సైజ్ అనమాట. ఇదిగో జోబులు కూడా ఉన్నాయి దీనికి. ఇది ఫ్రీ సైజు. ఇది 350 చెప్పారండి. నేను 2 తీసుకున్నాను, నాకు 300కి ఇచ్చారు. ఇదిగో ఇదొకటి. మరి ఒక్కటే తీసుకుంటే ఒక్కటే వేసుకోవాలి కదా, ఇప్పుడు ఒకటి వేసుకోవాలి, ఒకటి తుక్కోవాలి. ఇదిగో ఇది ఈ రంగులో ఒకటి, బాగున్నాయి ఈ 2 రంగులు. నైట్ డ్రెస్ అనమాట. 2 నైట్ డ్రెస్సులు తీసుకున్నాను. 2 నైట్ డ్రెస్సులు తీసుకున్నాను, 2 డ్రెస్సులు తీసుకున్నాను, అలాగే 2 ఉలెన్ డ్రెస్సులు తీసుకున్నాను, 4 షాల్స్ తీసుకున్నాను, స్టోల్స్ తీసుకున్నాను, అంతే. 2 బ్యాగులు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి నాకు 8100 అయింది. ఇప్పుడు ఇది నా దీపావళికి నేను కొనుక్కున్నదంతా. మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను. ఈసారి అప్పుడన్నా జాగ్రత్తగా బేరం ఆడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని బేరం ఆడుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్తో పాటు నేను ముగ్గు పెట్టింది, నేను ఎలా తయారైంది అంటే ఇంటిని ఎలాగ మేము అలంకరించింది, తర్వాత దీపావళి అన్నీ దీపాలు పెట్టి ఎలా పెట్టింది, తర్వాత ముగ్గులు ఎలా పెట్టింది, ఇవన్నీ కూడా ఇంకా వీడియో చేస్తాను. అది కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.